హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా పానీపట్లో జరిగిన ఒక బహిరంగ సభలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ పథకం పేరేంటి? ఎల్ఐసి బీమా సఖీ యోజన. అసలు ఈ పథకం ఏంటి? దీనికి ఎవరు అర్హులు? మహిళల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అసలు దీంట్లో ఏం విశేషాలు ఉన్నాయో చూద్దాం, ఈ వార్త చూద్దాం. ఎల్ఐసి బీమా సఖీ యోజన మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ 2 లక్షల మంది నియామకం, మహిళా ఏజెంట్లకు స్టైపెండ్ కూడా. తొలి 3 ఏళ్ళు అందజేత, మహిళలకు స్టైపెండ్ కూడా ఇస్తా అంటున్నారు. 10th క్లాస్ ఉత్తీర్ణత, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహనే లక్ష్యం. జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ షురు. మనకి బీమా అంటే మొదటగా గుర్తొచ్చేది ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎల్ఐసిలో ఇప్పటివరకు మనం మగవాళ్ళు ఏజెంట్లుగా ఉండడం చూసుంటాం. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలను కూడా ఎల్ఐసి ఏజెంట్లుగా తీర్చిదిద్దడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏముంది అంటే మహిళలు 2 లక్షల మంది మహిళలని ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశం తీసుకొచ్చారు. దాంట్లో మహిళలకి 18 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసు వరకు కూడా ఎలిజిబిలిటీ అన్నట్టుగా చెప్పారు. వారు విద్యార్హతలకు వస్తే 10th క్లాస్ నుంచి ఆ పైన ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇట్లా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎవరైనా అర్హులే అన్నారు. మినిమం మాత్రం 18 సంవత్సరాల వయసు, చదువు అర్హత మినిమం 10th క్లాస్ అని చెప్పారు. అసలు ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఈ మహిళా ఏజెంట్లకు ఈ 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని, ఈ మహిళలకు ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ చేసుకొని వాళ్ళకు ఒక 3 years ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎవ్రీ మంత్ కూడా స్టైఫండ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. దాంట్లో భాగంగా మొదటి సంవత్సరం అంటే ట్రైనింగ్లో జాయిన్ అయిన మహిళలకు మొదటి సంవత్సరం ప్రతి నెల 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. అంటే ప్రతి నెల 7,000 రూపాయల చొప్పున ఒక సంవత్సరం మొత్తం 12 నెలల పాటు స్టైఫండ్ ఇస్తారు. సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి నెలకి 6,000 చొప్పున కూడా వారికి స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ తర్వాత థర్డ్ ఇయర్, 3వ సంవత్సరంలో ప్రతి నెల 5,000 చొప్పున, అంటే సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు తగ్గిస్తూ 3 సంవత్సరాలు కూడా స్టైఫండ్ ఇచ్చే పథకం తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప పథకం. దాదాపు 2 లక్షల మంది మహిళలకు వాళ్ళకి స్వయంగా బతికేలాగా ఉపాధి అవకాశం కల్పించడం కోసం ప్రధాని గారు ఈ పథకం తీసుకొచ్చినట్టుగా మనకి చెప్పారు. మహిళల కోసం ఎల్ఐసి బీమా సఖీ కొత్త పథకాన్ని ప్రారంభించిన మోదీ 3 ఏళ్లలో 2 లక్షల మంది నియామకం, అంటే 2 లక్షల మంది మహిళలకి కూడా ఉపాధి కలిగించే ఈ బృహత్తరమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ కలిగించారు. మహిళల కోసం ఎల్ఐసి బీమా సఖీ కొత్త పథకాన్ని ప్రారంభించిన మోదీ 3 ఏళ్లలో 2 లక్షల మంది నియామకం, అంటే 2 లక్షల మంది మహిళలకి ఉపాధి అవకాశం కల్పించే ఒక బృహత్తరమైన స్కీమ్ ఇది. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాటికి ఏజెంట్లుగా నియమించనుంది. ఈ మేరకు మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే బీమా సఖీ యోజనను ప్రధాని మోదీ సోమవారం హర్యానాలోని పానీపట్లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించి వారి సాధికారులు అయ్యేలా చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన బిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా సఖీ యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్లు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం తొలి దశలో భాగంగా 35,000 మందిని బీమా సఖులుగా నియమించనున్నారు. అనంతరం దశల వారీగా దేశవ్యాప్త నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు 3 ఏళ్ల పాటు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరికి తొలి ఏడాదిలో నెలకు 7,000 చొప్పున, ఇందాక నేను చెప్పినట్టుగా నెలకి 7,000 చొప్పున మొదటి సంవత్సరం, నెలకి 6,000 చొప్పున 2వ సంవత్సరం, నెలకి 5,000 చొప్పున 3వ సంవత్సరం, ఇలా 3 సంవత్సరాల పాటు కూడా మహిళలకి స్టైఫండ్ రూపంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి
ఈ ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక IRDA అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన మహిళలకు ఈ LIC ఏజెంట్గా వాళ్ళు ఒక కార్డు ఇస్తారు, ఒక ID కార్డు ఇస్తారు. దీని మీదుగా LIC ఏజెంట్లుగా ఆ మహిళలు చలామణి అవుతారు. మనం ఇప్పటివరకు LIC ఏజెంట్లు అంటే పురుషులు మాత్రమే రావడం చూసాం. కానీ ఈ స్కీమ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారు 2 లక్షల మంది మహిళలను LIC ఏజెంట్లుగా తీర్చిదిద్ది వారితోనూ కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేపించడం, తద్వారా వాళ్ళకు ఉపాధి కలిగించడం లాంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకంలో 3 ఏళ్లలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులుగా నియమించనున్నారు. శిక్షణ అనంతరం LIC ఏజెంట్లుగా పనిచేసే వీరికి స్టైపెండ్తో పాటు కమిషన్ కూడా అందజేస్తారు. అంటే ఈ ఏజెంట్లైన మహిళలు ఏవైనా LIC పాలసీలు వాళ్ళ బంధువుల్లో కావచ్చు, లేదంటే బయట తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే ఒక LIC పాలసీ చేపిస్తే వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే, ఏదైతే మనం చెప్పుకునే 3 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే వాళ్ళు చేసిన పాలసీలకి వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారు. ఆ కమిషన్ని వాళ్ళు తీసుకొని వాడుకోవచ్చు. ఆ తర్వాత పట్టభద్రులైన బీమా సఖులను LICల డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ 2 లక్షల మంది మహిళలకు ఏజెంట్లుగా అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన లాంటి మహిళలు ఎవరైనా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా కూడా నియమించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే 2 లక్షల మంది మహిళల్లో కనీసం 20,000 మంది మహిళలైనా డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో పెద్ద ఆఫీసర్లుగా చలామణి అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ స్కీమ్ LIC బీమా సఖి అనే ఒక స్కీమ్ 2 లక్షల మంది మహిళలని వాళ్ళ సాధికారత కోసము, వాళ్ళ స్వయం ఉపాధి కోసము తీర్చిదిద్దే ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా మహిళలు 18 నుంచి 70 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే LIC వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై చేసుకున్న తర్వాత వారిని సెలెక్ట్ చేసి వారికి 3 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఇయర్స్ ట్రైన్ పీరియడ్లో ప్రతి నెల మొదటి సంవత్సరంలో 7,000 ఇస్తాము నెలకి అని చెప్తున్నారు. ప్రతి నెల 6,000 ఇస్తాము నెలకి అని చెప్తున్నారు. అది 2వ సంవత్సరంలో. 3వ సంవత్సరంలో ప్రతి నెల 5,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం ద్వారా మహిళలకి ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా గొప్ప పాయింట్, చాలా మంచి అవకాశము. ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే నెలకి 7,000 చొప్పున సంపాదిస్తున్నారు అంటే అది గొప్ప ఉపాధి అవకాశమే. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ ఏదైతే 3 ఇయర్స్ టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత IRDA ఎగ్జామ్ రాయొచ్చు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే LIC ఏజెంట్లుగా కూడా లైఫ్ లాంగ్ కొనసాగవచ్చు. మనకు తెలిసిందే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICలో ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళు కట్టించిన పాలసీల ద్వారా కమిషన్లు తీసుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి గొప్ప అవకాశము మోదీ గారు మహిళలకు కూడా కలిగించే ప్రయత్నం చేశారు ఇక్కడ ఈ స్కీమ్తోని. కాబట్టి చూద్దాం ఈ పాలసీ, ఈ బీమా సఖి యోజనని ఎంతమంది మహిళలు వాడుకుంటారు, దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనేది చూద్దాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.